ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి ఆయన ఏదో ధర్నా చేసుకుంటా అంటే రాజకీయ కారణాలు ఇచ్చా అయ్యా చేసుకోండి ప్రజాస్వామ్యంగా. ఉగ్రవాదుల్ని ధర్నాకి పిలవటండి, పెళ్ళ పేరంటం ఏదన్నా. కరెక్ట్ సార్. ఒకసారి వాసు గారు, నిన్న కూడా మనం దీని గురించి డిస్కస్ చేశాము. అండ్ ప్యానలిస్ట్ అందరికీ కూడా నమస్కారం. ప్రసాద్ గారు అండ్ కల్లల్ గారు. కల్లల్ గారికి పూర్తిగా తెలుసు, నిజంగా నాకు తెలిసి అక్కడ కశ్మీర్ పరిస్థితులన్నీ వారికి కొట్టిన పిండి. నాకు తెలిసి చాలా సార్లు మనం మాట్లాడిన సందర్భాల్లో వారు చెప్తూ ఉంటారు. గ్రౌండ్ లో ఆర్మ్ ఫోర్సెస్ ఎదుర్కొనేటువంటి సవాళ్లు, ఛాలెంజెస్, వాటి కారణాలు ఇవన్నీ కూడా కల్లల్ గారు చెప్తారు. సో ఫస్ట్ యాక్చువల్లీ నిన్న కూడా మనం మాట్లాడాం వాసు గారు ఈ అంశం గురించి. నిన్న కొంచెం మాట్లాడాం కానీ యాక్చువల్లీ ఇప్పుడు ఇంకొన్ని డీటెయిల్స్ కూడా వచ్చాయి, కొన్ని అప్డేషన్స్ కనబడుతున్నాయి. దాంట్లో ఏంటంటే మేజర్ గా ఇప్పుడు ఒక క్రొనాలజీ ఆఫ్ ఈవెంట్స్ మనం ఒకసారి మాట్లాడదాం సార్. క్రొనాలజీ ఆఫ్ ఈవెంట్స్ ఏంటి అని అంటే కనుక మీరు చూస్తే పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ లో ఆందోళనలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి రోజు రోజుకి. ఒకటి. రెండు, బలూచిస్తాన్ లో ఇప్పుడు నిన్న ఈ జస్ట్ వారం రోజుల్లోనే చాలా అటాక్స్ జరిగాయి. బలూచిస్తాన్ చేసిన అటాక్స్ లో ఆల్మోస్ట్ 42 మంది చనిపోయారు పాకిస్తాన్ కి సంబంధించిన వాళ్ళు. అండ్ అక్కడ పాకిస్తాన్ లోనే ఆర్మీకి సంబంధించినటువంటి వెటరన్స్, గతంలో పనిచేసినటువంటి వాళ్ళ మాజీ సైనికాధికారులు ఒక ప్రెస్ రిలీజ్ కూడా విడుదల చేశారు. ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటి అంటే పాకిస్తాన్ లో సైనికులు చనిపోతే నంబర్లు మాట్లాడుతున్నారు మీరు. 42 మంది ఇటు చనిపోయారు, అటు 50 మందిని చంపామని నంబర్లు మాట్లాడుతున్నారు. సైనికుల ప్రాణాలకు విలువ లేదా? ఈ పాకిస్తాన్ వాళ్ళు ఒక మాట వాడారు. ఆ మాట ఏంటంటే పాకిస్తాన్ సంబంధించి వాళ్ళు యూజ్ చేసినటువంటి వర్డ్ ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వము ఈ రెజీమ్ ని ఇన్కాంపిటెంట్ రెజీమ్ ని కాపాడడం కోసం అని వాడారు వాళ్ళు. ఇన్కాంపిటెంట్ రెజీమ్ ని కాపాడుకోవడం కోసం మీరు బలూచిస్తాన్ లో మనుషుల్ని చంపామని చెప్తున్నారు అని ఒక వెటరన్స్, ఆర్మీ వెటరన్స్ మాట్లాడినటువంటి మాట. ఓకే, ఇదొకటి. మూడోది ఏంటంటే ఈ పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ లో జరుగుతున్నటువంటి ఆందోళనలు, వీటన్నిటితో ఏమవుతుందంటే పాకిస్తాన్ ఇవాళ ఐసోలేషన్ లోకి వెళ్ళిపోతుంది. పాకిస్తాన్ కొంత స్పేస్ సేవింగ్ దాంట్లోకి వెళ్దామంటే ఇంకొక వైపు ఇండస్ వాటర్ ట్రీటీని మనం ఆపేసాం, సింధు జలాల ఒప్పందాన్ని మనం ఫ్రీజ్ చేశాం. సో దీంతో ఏమైతుందంటే దానికి వ్యతిరేకంగా వాళ్ళు ఒక కాన్ఫరెన్స్ పెట్టారు మొన్న మధ్యనే పాకిస్తాన్ ఇస్లామాబాద్ లో. కాన్ఫరెన్స్ లో చైనీస్ అనలిస్ట్ విక్టర్ గావ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి అని అంటే కనుక ఈ ఇండస్ వాటర్ ట్రీటీని ఇండస్ వాటర్ ని, సింధు జలాల్ని పాకిస్తాన్ కు వదలకపోతే బ్రహ్మపుత్ర జలాల్ని మేము వదలము అని చెప్పేసి ఆడో స్టేట్మెంట్ ఇచ్చాడు చైనాకు సంబంధించి. సో ఓవరాల్ గా ఏంటంటే ఇప్పుడు పాకిస్తాన్ ఐసోలేషన్ లో ఉంది, ఒక రకంగా ఐసోలేట్ అయిపోతుంది. అంతర్జాతీయ సమాజం గుర్తించట్లేదు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ లో ఉన్న వాళ్ళు భారత్ సాయం కోరుతూ ఉన్నారు, భారత్ వైపు చూస్తూ ఉన్నారు. సో ఇట్లాంటి సందర్భంలో ఉన్నప్పుడు వాళ్ళు ఇంకొక ఇష్యూని క్రియేట్ చేయాలి. ఆ ఇష్యూ ఏంటి? కశ్మీర్ ని మళ్ళీ ఆ చిచ్చు రాజేసే ప్రయత్నం చేయాలి. కశ్మీర్ లో అగ్గి రాజేసే ప్రయత్నం చేయడం వల్ల చూసారా, కశ్మీర్ లో ఇప్పుడు మన భారత భూభాగంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అక్కడ వాళ్లకు హక్కులు లేవు, వాళ్ళకు స్టేట్ హుడ్ లేదు, వాళ్ళకు ఆర్టికల్ 370 తీసేశారు. ఇంకా మేము మీకు పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ లో మేము ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ అంటున్నాము, మీకు ఇక్కడ అసెంబ్లీ ఉంది, మీకు ఇవన్నీ ఉన్నాయని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో ఒక ఈక్వలైజింగ్ అన్నట్టు, వాళ్లకు ఫేస్ సేవింగ్ చేయాలంటే ఇక్కడ ఈక్వలైజింగ్. సో ఇక్కడున్న పరిస్థితులు ఏంటి? మనమేమో కశ్మీర్ చూస్తే విపరీతంగా డెవలప్ అవుతుంది. ఆర్టికల్ 370 తీసేసిన తర్వాత అక్కడ ఉద్యోగాలు వస్తున్నాయి, ఇండస్ట్రీస్ వస్తున్నాయి, సంక్షేమ పథకాలు వెళ్తున్నాయి, అక్కడ డెవలప్మెంట్ కనబడుతోంది. సో ఇప్పుడు దాన్ని డెవలప్మెంట్ నుంచి ఇవాళ మేజర్ గా అక్కడ ఏం చేస్తున్నారంటే ఒమర్ అబ్దుల్లాకి ఏంటి అని అంటే మళ్ళీ ఆ కశ్మీర్ వేర్పాటువాదాన్ని తీసుకొస్తే గానీ ఇప్పుడు ఆయన ఆ రాజకీయాలు నడపలేని పరిస్థితి. అఫ్ కోర్స్ మన దగ్గర ఉన్నటువంటి పాకిస్తాన్ అనుకూల శక్తులు ఉండనే ఉన్నారు. వీళ్ళందరూ లెటర్లు కూడా రాస్తున్నారు. మొన్న మధ్యన మనం కూడా డిస్కస్ చేసాం, లెటర్లే రాస్తున్నారు. సో ఒక క్రొనాలజీ ఆఫ్ ఈవెంట్స్ చూస్తుంటే పాకిస్తాన్ చాలా కష్టాల్లో ఉంది. ఆ కష్టాల నుంచి బయటకు తీసుకురావాలంటే మన దగ్గర కష్టాలను క్రియేట్ చేయాలి, మన దగ్గర ఛాలెంజెస్ ని క్రియేట్ చేయాలి. సో మన దగ్గర ఛాలెంజెస్ క్రియేట్ చేస్తే దాన్ని బేస్ చేసుకుని అంతర్జాతీయ సమాజం ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ ఇప్పుడు మీరు అందరికి పర్ఫెక్ట్ గా కోట్ చేశారు. కరెక్ట్ గా జూలై 28th రోజు నుంచి ఆ 21st నుంచి అనుకుంటాను మాన్సూన్ సెషన్ స్టార్ట్ అవుతున్న టైంలోనే జంతర్ మంతర్ దగ్గర వీళ్ళు ఆందోళన చేస్తారు. సో జంతర్ మంతర్ దగ్గరికి మిర్వాయిజ్ ఫారూక్ ఉమర్ ని పిలుస్తున్నారు. మిర్వాయిజ్ ఉమర్ ఫారూక్ ని పిలవడము అని అంటే అర్థం ఏంటంటే ప్రొవోక్ చేయడమే, నథింగ్ బట్. మీరు ఇందాకన్నారు టెర్రరిస్ట్ ఎట్లా పిలుస్తారంటే ఇప్పుడు మామూలుగా అయితే మనం డిస్కస్ చేసేవాళ్ళం కదా, కాదు కదా. సో మామూలుగా అయితే విపక్ష పార్టీలు అందరూ పోతున్నారు, జంతర్ మంతర్ నిరసన తెలుపుతున్నారు అంటే తెలిపండి, ఇట్స్ ఓకే అనుకుంటాం బేసికల్లీ. బట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఈ టెర్రరిస్ట్ ని తీసుకొచ్చి పెట్టేసరికి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ వస్తుంది. చర్చ వచ్చిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది? అయినా మా భారతీయ పౌరులు కాదా, అది కాదా, ఇది కాదా, హ్యూమన్ రైట్స్ ఉండవా, నిరసన తెలిపే హక్కు ప్రజాస్వామ్యంలో ఉండదా, రాజ్యాంగం కల్పించిన హక్కులు, ఇవన్నీ మనం మాట్లాడడం మొదలు పెడతారు. సో పాయింట్ ఏంటంటే
పాకిస్తాన్ని ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళ ఛాలెంజెస్ ని, వాళ్ళు కష్టాల్లో ఉన్న టైంలో వాళ్ళని మెల్లిగా బయటకు తీసుకురావడము, భారత్ లో కష్టాలు క్రియేట్ చేసేలాగా ఒక పొలిటికల్ యాక్టివిటీ చేయబోతున్నారు. సో ఇవేంటి గ్రౌండ్ లో అజిత్ దోవల్ గారికో లేకపోతే మోదీ గారికో లేకపోతే అమిత్ షా గారికో తెలియనివేం కాదు. నిజంగా చెప్పాలంటే వాళ్ళు అలో చేయాలి. నా ఉద్దేశం ఏంటంటే, మీరు ఇందాక యాక్చువల్ అలో చేయకూడదని, బట్ అలో చేయాలి. ఈ టెర్రరిస్ట్ తోటి ఎవరెవరు స్టేట్ షేర్ చేసుకుంటారో వాళ్ళని ఎక్స్పోజ్ చేయాలి. వాళ్ళు ఎక్స్పోజ్ అవుతారు సరే సార్, కానీ ఒక థ్రెట్ ఉంది కదా. చేయాలి. మాన్సూన్ సెషన్స్ 500 మంది పైబడి పార్లమెంట్ సభ్యులు వస్తున్నారు, థ్రెట్ ఉంటుంది కదా. అది నేను అనేది, ఎందుకంటే వాడి నెపం చూపించుకొని వెనకాల నుంచి ఏమేమి ఫోర్సెస్ వస్తాయో తెలియదు కదా మనకి. అంటే ఇవన్నీ ఐబీకి తెలియవని కాదు, రాకి తెలియవని కాదు, చేస్తారు, ఎన్ఐకి కూడా తెలుసు. కానీ ఒక థ్రెట్ అయితే ఉంటుంది కదా, ఆ భయానక వాతావరణం క్రియేట్ చేయాలని, ఒక పానిక్ సిచ్యుయేషన్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ ధర్నా పెట్టారనేది నాకున్న సందేహం. ఖచ్చితంగా ఖచ్చితంగా ఇది కావాలని చేస్తున్నదే, కావాలని ప్రొవోక్ చేయడానికే చేస్తున్నారు. కానీ మీరు ఆపడం వల్ల కూడా ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏమవుతుంది అంటే, యాక్చువల్లీ ఈ ఉమర్ ఫరీక్ అనే వ్యక్తిని 4 ఏళ్లు హౌస్ అరెస్ట్ లో ఉంచారండి. 2019లో ఆర్టికల్ 370 కంటే ముందు August 4th రోజు అతన్ని హౌస్ అరెస్ట్ చేశారు. 4 ఏళ్లు అతను, నేను కొంచెం రీసెర్చ్ చేశాను వాటి మీద, 4 సంవత్సరాలు హౌస్ అరెస్ట్ లోనే ఉన్నాడు. ఫ్రైడే ప్రేయర్స్ కి వెళ్తాడు. బేసికల్లీ ఈ మౌలానాలు, ఈ వీళ్ళందరూ మిర్వాయిజ్ హోదాలో ఉన్న వాళ్ళందరూ, ఇస్లామిక్ క్లెరిక్స్ అందరూ ఏం చేస్తారంటే ఫ్రైడే ప్రేయర్స్ కి వస్తారు, ప్రేయర్స్ లో ఒక ప్రసంగం ఇస్తారు, ప్రసంగం ఇవ్వగానే స్టోన్ పెల్టింగ్ మొదలవుతుంది. ఇది న్యాచురల్ గా కలర్ గారు ఇంకా పర్ఫెక్ట్ గా చెప్తారు నాకు తెలిసి. సో ప్రతి శుక్రవారం నాడు ఈ ప్రసంగాలు ఏవైతే ఇస్తారో, ఆ సెర్మన్స్ ఏవో అంటారు కదా, ఇచ్చిన తర్వాత బయట స్టోన్ పెల్టింగ్ మొదలవుతుంది, అన్రెస్ట్ మొదలవుతుంది. ఇక ఫ్రైడే నుంచి ఎన్ని రోజులు నడుస్తుంది అనేది ఆ పర్టికులర్ సిచ్యువేషన్ ని బట్టి ఆధారపడి ఉంటుంది. సో ఈ మిర్వాయిజ్ అనేటువంటి 4 సంవత్సరాలు అసలు ఆయన ప్రసంగమే ఇవ్వలే. 4 సంవత్సరాల తర్వాత 2023లో అండి ఒక ఇండియన్ ఎక్స్ప్రెస్ లో ఒక స్టోరీ కూడా వచ్చింది. యాక్చువల్లీ లెట్ అవుట్ ఆఫ్టర్ 4 years మిర్వాయిజ్ బ్యాక్స్ ఇన్, దిస్ ఇస్ నాట్ ఎన్ ఎరా ఆఫ్ వార్ అని ఈ పర్టికులర్ మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్ 2024లో స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు యుద్ధం చేసే టైం కాదు, ఇప్పుడు చాలా శాంతియుతంగా మనం అందరం ఉండాలి అంటూ కొంత ఒక సాఫ్ట్ అండ్ వాయిస్ వినిపించే ఒక ప్రయత్నం మిర్వాయిజ్ చేస్తూ వచ్చాడు. బికాస్ ఆఫ్ దట్ 2 ఏళ్ల నుంచి కొంచెం సాఫ్ట్ గా ఉంటూ వచ్చాడు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆయన లైన్ లోట్లోకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. సో ఏజెన్సీస్ ఖచ్చితంగా వీటిని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాయి. అఫ్ కోర్స్ మనము